ఉన్న లంకి బిందులు ఏమయ్యాయి, ఎలా మాయమయ్యాయి, ఎవరు తవ్వి తీసుకుపోయారు? యూట్యూబ్లో తంబునైల్స్ లాంటి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పారు కేటీఆర్ గారు. నమస్తే సార్. అసలు ఇప్పుడు ఎలా ఉంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన? రేవంత్ రెడ్డికి పాపం ఇదివరకు మంత్రి చేసిన పని లేదు, ఆయనకు ప్రభుత్వం నడిపే సోయి లేదు, తెలివి లేదు. ఏ బాగా లేదా పాలన? వచ్చురొచ్చురు ఏమన్నాడు సెక్రటేరియట్లో మొదటి రోజు, ఇక్కడ నేను లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన. ఇంతకు ముందు ఉండేవా సార్ లంకి బిందులు? లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్ లెక్కనండి. లంకి బిందెలు లేకపోతే సరే, మీరు మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసిపోయారని అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ముఖం బాగా లేకపోతే వెనకడికి ఎవడో అద్దం బల కొట్టిండాడు. ఇప్పుడు అది కాదు సార్, మీరు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించేశారంట కదా. అప్పు లేనో లెవెల్ ఉంటే శైలా పట్టురు. మీ వెనకాల ఉన్న ఆ కమలాకరణ అని అడగండి ఓ పాలి. ఒక కమలాకరణకు లేకపోవచ్చు కానీ నీకు కూడా అదే అక్కడ కమలాకరానికి ఎంత చెట్టుకు అంత కాదు, ఆయనకు పెద్ద అప్పు ఉంది, మనకి చిన్న అప్పు ఉంది, అంతే తేడా. అయితే ఇప్పుడు ఏంటంటారు సార్? అప్పు లేనోడు ఎవడు ఉండు, అమెరికాకు కూడా అప్పు ఉంది. అప్పు చేయడం తప్పు కాదు అంటారు, అంతేనా?